ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ చాతనైనంత వరకు దేవుడిచ్చినటువంటి కృపా వరాన్ని వినియోగించుకొని ఏదో ఒక రీతిగా ఒకరికో ఇద్దరికో ముగ్గురికో ఈ సత్య సువార్తను చెప్పి నూతన ఆత్మలు సంఘములోనికి తీసుకురావాలి. ఎంతసేపుండా మన విశ్వాసం కాపాడుకోవటమే సరిపోతుంది. దేవుని కొరకు పని చేయాలి. ఎంతసేపుండా మనమే కాదు, ఆత్మల భారం ఉండాలి, ఆత్మల పట్ల వివేచన ఉండాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు మనము వేదనతో పనిచేసే వారిగా ఉండాలి. ఏ విధము చేతనైనా ఎక్కువ మందిని నేను సంపాదించాలి, క్రీస్తు కొరకు ఎక్కువ ఆస్తిని సంపాదించాలనుకోబాకు. అందుకే వాక్యము చెప్పినట్టుగా ఏం చేయాలి? ఆత్మలను మనము రక్షించే వారిగా ఉండాలి. మన సుఖాన్ని పక్కన పెట్టాలి. మనకున్నటువంటి ఆశీర్వాదాన్ని దేవుని శ్యామ కొరకు, దేవుని ఆత్మల కొరకు, నశించిపోతున్న అనేక మంది కొరకు మనము త్యాగము చేసే వారిగా మనం తప్పకుండా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.